హలో వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ సతీష్ గారు, హోమియోపతి నుంచి. సార్తో మాట్లాడి ఈరోజు హెల్త్ పరంగా మరికొన్ని అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. ఇంకొకటి ఏంటంటే బ్యాక్ పెయిన్, ఇది కూడా కామన్ అయిపోయింది. సో ఇష్యూ ఏంటి అని అంటే అంత బరువులేం మొయ్యట్లేదే, సో చాలా తేలికపాటి పనులే ఉంటాయి, కానీ బ్యాక్ పెయిన్ అనేది విపరీతంగా వస్తుంది అనేది కంప్లైంట్. అసలు దీన్ని ఎందుకు అంటారు సార్? అంటే నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నా దగ్గరకు వచ్చిన పేషెంట్ 28 years ఉండదు, రీసెంట్లీ మ్యారీడ్. సో 28 yearsలోనే తనకి లంబార్ స్పాండిలైటిస్ వచ్చింది, పీసీఓఎస్ కూడా వచ్చింది. సో పీసీఓఎస్ ఉన్న అమ్మాయిలకు కూడా మీకు బ్యాక్ పెయిన్ వస్తుంది. ఇక్కడ బ్యాక్ పెయిన్ రావడానికి కొన్ని రీజన్స్ ఉంటాయి. అమ్మాయిల్లో అయితే పర్టికులర్గా పీసీఓఎస్ ఉండడం వల్ల బ్యాక్ పెయిన్ వస్తుంది. కిడ్నీ రిలేటెడ్ ఇష్యూస్ అంటే కిడ్నీ స్టోన్స్ కావచ్చు, లేకపోతే పెల్విక్ ఇన్ఫ్లామేటరీ డిసీజ్ అంటామంటే పెల్విస్లో కొద్దిగా పెయిన్ రావడము, ఇవన్నీ కూడా ఏంటంటే మీకు ఎక్కువ బర్డెన్ మోయడం అని కాదు, ఇక్కడ ఫిజికల్ బర్డెన్ మోయట్లేదు. ఇక్కడ అదే చెప్తున్నాను, ఇంతకుముందు చెప్పింది కూడా అదే. ఈ లంబార్ స్పాండిలైటిస్ అనగానే చాలామంది మేమేం పని చేయట్లేదు, అంతా బాగానే ఉంది, కానీ నాకు పెయిన్ వస్తుంది, నడుము నొప్పి వస్తుంది. ఎందుకు అని అంటే డ్యూ టు మీకు ఫిజికల్ యాక్టివిటీ తగ్గింది. ఇంతకుముందు మీరు ప్రీవియస్ జనరేషన్లో అండ్ ఎమోషనల్ బర్డెన్ పెరిగింది. ఈ జనరేషన్ వాళ్ళకి ప్రాబ్లం ఏంటంటే చిన్న ఏజ్లోనే ఎమోషనల్ బర్డెన్ పెరిగింది. దట్ ఈస్ డ్యూ టు ఆఫీస్ ప్రెషర్స్ కావచ్చు, ఫ్యామిలీ ప్రెషర్స్ కావచ్చు, ఫైనాన్షియల్ ప్రెషర్స్ కావచ్చు, రిలేషన్షిప్స్ కావచ్చు, ఏదైనా ఈ ప్రెషర్ పెరుగుతుంది. అంటే మెంటల్ ప్రెషర్ పెరుగుతుంది, ఫిజికల్గా అసలు ప్రెషర్ ఉండట్లేదు. రెండు కూడా ప్రాబ్లమే. మీరు ప్రీవియస్ జనరేషన్ వాళ్ళని తీసుకోండి, ఇప్పుడు మన అమ్మమ్మ వాళ్ళు వీళ్ళందరినీ తీసుకుంటే వీళ్ళు రోజు పని చేసేవాళ్ళు. అప్పట్లో ఇట్లా రోళ్ళు ఉండేవి, రోళ్ళు కూడా ఇలా చేసుకుంటూ కూర్చునేవాళ్ళు. కొంతమంది బట్టలు ఉతికేవాళ్ళు, ఇంట్లో ఊడ్చుకునేవాళ్ళు. ఇవన్నీ యాక్చువల్లీ ఎక్సర్సైజెస్. ఇప్పుడు మన జిమ్కి వెళ్ళి చేస్తుంటారు చాలామంది, మజిల్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ అని చెప్పేసి. ఈ ఎక్సర్సైజ్ అనేది లేకపోవడం వల్ల మీకు సింపుల్ అండి, మీరు కొన్ని రోజులు మీ బైక్ తీయలేదు అనుకోండి, మీ స్కూటీ తీయలేదు అనుకోండి, ఏమవుతుంది? స్టార్ట్ అవ్వదు. ఇది కూడా అంతే, మీ బాడీకి అసలు మీరు ఎక్సర్సైజే చేయకపోతే స్టిఫ్నెస్ స్టార్ట్ అయిపోతుంది. సో దానివల్ల మీకు పెయిన్స్ ఎక్కువైపోతాయి. సో ఇక్కడ ఫిజికల్ యాక్టివిటీ అనేది కూడా ఇంపార్టెంటే, మెంటల్ స్ట్రెస్ అనేది తగ్గించుకోవడం కూడా ఇంపార్టెంట్. మరి ఈ రెండింటికి సొల్యూషన్ ఏంటి? స్ట్రెస్ తగ్గించుకోవడం అంటే మీరు నిద్ర సరిగా చేసుకోవడం, దాంతో ఆటోమేటికల్లీ మీ బ్యాక్ పెయిన్ కొద్దిగా తగ్గే ఛాన్స్ ఉంటుంది. మీరు చూడండి, మీరు ఎప్పుడైనా బ్యాక్ పెయిన్ నెక్ పెయిన్ వచ్చినప్పుడు ఏం చేస్తారు? పోయి పడుకుంటాం, పడుకుంటే కదా రిలీఫ్ వచ్చింది. మరి నిద్ర పోకుండా ఎన్ని రోజులు మీరు ఈ పెయిన్ కిల్లర్స్ వేస్తూ పోతుంటారు? అంటే సార్, మీరు పెయిన్ కిల్లర్ అంటే కూడా గుర్తొచ్చింది. నిజంగా ఇలాంటి పెయిన్స్ ఉన్నప్పుడు, నెక్ పెయిన్స్ లేదంటే బ్యాక్ పెయిన్, ఇలాంటి పెయిన్స్ వస్తున్నప్పుడు పెయిన్ కిల్లర్స్ అనేవి యూజ్ చేస్తూ ఉంటారు. ఇవి అంతగా యూజ్ చేయడం మంచిదే అంటారు? పెయిన్ కిల్లర్స్ అనేవి మీరు ఆ పేరులోనే ఉంది కదా, పెయిన్ని కిల్ చేస్తుంది. ఎంతసేపు చేస్తుంది? మీరు బ్రూఫెన్ వేసుకున్నారు, లేకపోతే డైక్లోఫెనాక్ వేసుకున్నారు, అసిక్లోఫెనాక్ వేసుకున్నారు, ఇవి జనరల్లీ మనం వాడుతూ ఉంటారు. ఇవి వేసుకున్నప్పుడు మీకు మ్యాక్సిమం ఫస్ట్ ఒక 8 hours మీకు నొప్పి తగ్గింది అంటారు చాలామంది. తర్వాత పోను అది రోజు వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఒక 6 hours 3 hours తగ్గిపోతుంది. తర్వాత కొంతమంది ఏమంటారు, అది వేసుకున్న పని చేస్తలేవు సార్ అంటారు. అప్పుడు ఏం చేస్తారు? మీకు స్టీరాయిడ్స్ ఇస్తారు కదా. సో ఇప్పుడు పెయిన్ కిల్లర్ పని చేయట్లేదు, స్టీరాయిడ్స్ వరకు వచ్చేసింది మీరు. ఈ లోపు ఏమవుతుంది, మీ బాడీ ఇది కొన్ని ఇయర్స్ తీసుకుంటుంది. ఈ పెయిన్ కిల్లర్స్ ఇట్లా రెగ్యులర్గా వాడడం వల్ల ఇట్ ఈస్ టర్మ్డ్ యాజ్ ఆటో ఇమ్యూన్ కండిషన్స్. మీరు ఎక్కువగా పెయిన్ కిల్లర్స్ వాడుకుంటూ పోతుంటే మీ బాడీలో యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరిగిపోయి అండ్ క్రియాటినిన్ లెవెల్స్ అన్నీ పెరిగిపోవడం వల్ల ఆటోమేటికల్లీ మీకు పెయిన్ అనేది ఇంకా పెరుగుతూ ఉంటుంది. కానీ తగ్గదు. సరే, అయితే ఈ నెక్ పెయిన్ కావచ్చు, మనకి బ్యాక్ పెయిన్ రిలేటెడ్గా ఏమన్నా మంచి ఫుడ్స్ తీసుకుంటే బెస్ట్ అంటారా? మన ఫుడ్లో ఎలాంటి డైట్స్ చేంజ్ చేసుకోవాలి అంటారు? నెక్ పెయిన్ అండ్ బ్యాక్ పెయిన్ అనే కాదండి, జాయింట్ పెయిన్స్ ఏమున్నా మీరు ఫస్ట్ చేయాల్సింది మీ పోస్చర్ కరెక్ట్ చేసుకోండి ఫస్ట్ థింగ్. సెకండ్, మీ బెడ్. ఇప్పుడు చాలామంది బెడ్ అనగానే ఈ కుషన్ బెడ్ ఎక్కువ తీసుకుంటున్నారు, అస్సలు వాడకండి. మీరు మరీ ఇట్లా కూర్చోగానే లోపలికి వెళ్ళిపోయే బెడ్స్ కానీ సోఫాస్ కానీ అస్సలు వద్దు, కొద్దిగా థిక్గా ఉండాలి. ఎందుకు సార్? ఎందుకంటే మీ పోస్చర్ లోపలికి వెళ్ళిపోతుంది కదా. ఇప్పుడు నేను ఇట్లా స్ట్రేట్గా కూర్చున్నాను, ఇప్పుడు రిలాక్స్డ్గా కూర్చొని ఉన్నాను మీకు ఇంటర్వ్యూ అంతసేపు, కానీ యాక్చువల్ పొజిషన్ ఇట్లా ఉండొద్దు కదా. ఇలా ఎంతసేపు ఉండొచ్చు మా అంటే ఒక 10 minutes 15 minutes హాఫ్ అన్ అవర్. కానీ రోజంతా నేను కూర్చునే పొజిషన్లో ఉన్నాను అనుకోండి, అప్పుడు నేను ఉండాల్సిన పొజిషన్ ఇట్లా. ఓకే, సో ఇప్పుడు ఏమనిపిస్తుంది, ఇలా ఉన్నప్పుడు ఎట్లా ఉంది, ఇప్పుడు మీకు ఇలా కూర్చున్నప్పుడు ఎట్లా ఉంది, చేంజ్ కనిపిస్తుంది. ఒక హాఫ్ అన్ అవర్ అలా కూర్చొని
ఇలా కూర్చోండి మీకు కొద్దిగా రిలీఫ్ అనిపిస్తుంది. సో ఎప్పుడు స్ట్రైట్గా ఉండేటట్టు చూసుకోండి మీ పోస్చర్. ఓకే. అంటే నెక్ కావచ్చు, మీ బ్యాక్ కావచ్చు, ఇది ఒకటి. నెక్స్ట్ మీకు విటమిన్ డి సప్లిమెంటేషన్ అనేది ఖచ్చితంగా ఎవ్రీ 4 monthsకి ఒకసారి నేను రికమెండ్ చేస్తాను. విటమిన్ D3, B12, కాల్షియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్ ఇవి తగ్గితే, ఈ విటమిన్స్ తగ్గితే ఆటోమేటికల్లీ మీకు పెయిన్స్ ఎక్కువ అవుతాయి. సో ఇప్పుడు ఆస్టియోఆర్థరైటిస్ కావచ్చు, సర్వైకల్ కావచ్చు, లంబార్ కావచ్చు, వీళ్ళకి ఏం చేస్తామంటే ఫస్ట్ కాల్షియము, మెగ్నీషియం ఇవి రెండు కూడా అక్క చెల్లెలాగా. చాలామంది ఏం చేస్తారంటే ఓన్లీ కాల్షియం ట్యాబ్లెట్స్ ఒకటే వాడతారు. కాదు, మీకు మెగ్నీషియం సప్లిమెంటేషన్ కూడా అవసరం. కాల్షియం, మెగ్నీషియం, వైటమిన్ D3, B12 లేకపోతే మల్టీవిటమిన్ బి కాంప్లెక్స్ ఇవి రెగ్యులర్గా వచ్చేటట్టు, ఇవన్నీ కూడా ఫుడ్లో వచ్చేటట్టు చూసుకోవాలి. నెక్స్ట్ omega-3 ఫ్యాటీ యాసిడ్స్ అంటాం, అంటే హెల్దీ ఫ్యాట్స్. ఫిష్ ఆయిల్ కానీ omega-3 ఫ్యాటీ యాసిడ్స్ కానీ ఇవి రెగ్యులర్గా తీసుకోవాలి. ఇంకా మీకు ఇవి కావాలంటే ఫ్లాక్స్ సీడ్స్ కానీ, చియా సీడ్స్ కానీ, లేదు వైటమిన్ సి కూడా అవసరం పడుతుంది. దీనికోసం సిట్రస్ ఫ్రూట్స్, అవకాడో కానీ, లేకపోతే జనరల్గా మనకు దొరికే ఈ నారింజ పండు కానీ, బత్తాయి పండు కానీ ఇవి డైలీ తీసుకుంటే మీకు ఈ విటమిన్ సి ఏం చేస్తుందంటే ఇన్ఫ్లమేషన్స్ తగ్గిస్తుంది. అండ్ మనం తీసుకున్నది కూడా అబ్జర్వ్ అవ్వడానికి యూజ్ అవుతుంది కదా సార్? అవునండి. ఏదైనా ఫుడ్. అండ్ ఇంకొకటి కర్డ్. మీరు అబ్జర్వ్ అంటే నాకు గుర్తుకొచ్చింది, కర్డ్ అనేది చాలా అవసరం. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేది సమ్మర్ కాకపోయినా డైలీ ఒకసారి కర్డ్ అనేది ఖచ్చితంగా తినాలి. ఎందుకంటే ప్రోబయోటిక్స్ ఉంటాయి. ఇప్పుడు మీరు ఎన్ని విటమిన్స్ తీసుకున్నా, ఎన్ని డయటరీ ఫుడ్ ద్వారా మీకు విటమిన్స్ వచ్చినా అది అబ్జర్వ్ చేయాల్సింది మీ గట్. ఇప్పుడు కొంతమంది ఉంటారు సన్నగా ఉంటారు, వీడు ఎంత తిన్నా వీడికి వంట పడతలు ఇస్తారంటారు. అవును. ఎందుకు వంట పడట్లేదు? మీ తిన్నది మీ గట్ అబ్జర్వ్ చేయట్లేదు అక్కడ. సో ఇక్కడ గట్ అబ్జార్ప్షన్ అనేది ఇంపార్టెంట్. మరి గట్ అబ్జర్వ్ చేయాలంటే మీకు ఏం కావాలి? ప్రోబయోటిక్స్ కావాలి. సో ప్రోబయోటిక్స్ అంటే ఏంది? సింపుల్గా అది కూడా ఒక టాబ్లెట్ వేసుకోండి అని చెప్పట్లేదు నేను. ప్రోబయోటిక్స్ కోసం మళ్ళీ ఒక సప్లిమెంట్ అని చెప్పట్లేదు. పెరుగు తినండి, గడ్డ పెరుగు తినకండి. గడ్డ పెరుగు తినకండి, ఎప్పుడైనా కొద్దిగా వాటర్ పూసుకొని తినండి. మీరు ఎప్పుడైనా ముసలివాళ్ళని చూడండి, ఇంట్లో గడ్డ పెరుగు ఉన్నా కానీ దానిలో నీళ్ళు పోసుకొని తింటారు. ఈ ఊర్లో ఏమనుకుంటే అరే ఆడు పీసోడరా, ఆడు అందుకోసమే అందులో నీళ్ళు పోసుకొని తింటాడు అనుకుంటారు. కాదు, అది అబ్జర్వ్ అవ్వదు. సో ఎప్పుడైనా గడ్డ పెరుగు కాకుండా కొన్ని వాటర్ పోసుకొని తీసుకుంటే మీకు ప్రోబయోటిక్స్ పెరుగుతాయి. ఓకే, అంటే అలా తినటం వల్ల యూజ్ ఉండదు, గడ్డ పెరుగు లాగా తింటే. ఇలా తింటే ఎక్కువ యూజ్ ఉంటుంది. ఓకే, ఉంటుంది దానివల్ల కూడా. కాకపోతే ఇలా తినడం వల్ల 90% వచ్చేది 10% వస్తుంది అన్నమాట. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ.